సరే అండి. దయచేసి ఈ సమయంలో మరి మనం సాక్ష్యాన్ని విందాం. మన మధ్య సేల్వాడ్ నుంచి నారాయణ అన్న ఫ్యామిలీ ఉన్నారు. వాళ్ళ కుటుంబంగా సాక్ష్యాన్ని షేర్ చేసుకుంటారు. ఇందాక నా వాయిస్ క్లియర్ గా ఉందా? క్లియర్ గా ఉందండి. నామాన్ని బట్టి అందరికి వందనాలు. నా పేరు నారాయణ. మా వైఫ్ పేరు సారా. కుటుంబంలో మేము చెల్లెళ్ళకి చేస్తున్నాం. ముందుగా స్కూల్ పరిస్థితుల గురించి, తర్వాత మన వ్యక్తిగత రెండు పరిస్థితులు నడుచుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా గడిచిన సంవత్సరం అంతా గడిచిన సంవత్సరం అంతా ప్రభు సహాయం అడిగి ఉన్నాము. అలానే కృషి పెట్టారు. ఒక వెహికల్ కనిపెట్టినప్పుడు వెహికల్ విషయాల్లో కూడా ప్రభు సహాయం అనుగ్రహించారు. దాంతో పాటు క్రిస్మస్ ఈవెంట్ గురించి కూడా ఎంతో ప్రార్థన చేసి దాని విషయాల్లో చేస్తున్నప్పుడు క్రిస్మస్ ఈవెంట్ విషయాల్లో కూడా ప్రభు ఎంతో చక్కగా అర్పించుకోవడం సహాయం అనిపించారు. లాస్ట్ టైం లో టీచర్స్ అందరూ కొంచెం రివర్ట్ అవుతున్నప్పుడు టీచర్స్ ఇలాంటి ఇబ్బంది పడుతున్నారు. ఆంధ్ర నుంచి రాజేష్ భద్రం లాస్ట్ ఇంచుమించు గా ఫిబ్రవరి మార్చ్ ఈ టైంలో ఏకులు బాగా డిస్టర్బెన్సెస్ అనే సమయంలో ప్రభు ఎంతో మరి లోకల్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవడానికి, అంతేకాకుండా మరి వెహికల్ చక్కగా రిపేర్ చేసుకోవడానికి కూడా ప్రభు ఎంతో సహాయం అనుగ్రహించారు. దాంతో పాటు ఈ యొక్క చిల్డ్రన్ స్కూల్ ప్రొటెక్షన్, ఎందుకంటే రోడ్డు పక్కన ఉంది. అలాంటి వెళ్తే ఎంతో స్పీడ్ గా వెళ్తుంటాయి వెహికల్స్. అన్నిటి విషయాల్లో కూడా ప్రభు ఎంతో మరి సహాయం అనుగ్రహించారు. ఒకళ్ళిద్దరు పిల్లలు అయితే స్కూల్ వెనకాల నుంచి పారిపోతున్నప్పుడు రోడ్లో వెళ్ళిపోతాను, 1-2 కిలోమీటర్లు వెళ్ళిపోతాం, అడవిలోకి వెళ్ళిపోతాం. ప్రభు ఎంతో కాపుదలు ఇచ్చి తిరిగి వాళ్ళని మరి తీసుకురావడానికి స్కూల్లో ప్రభు సహాయం అనుగ్రహించారు. ఇప్పుడు అదే విధంగా పేరెంట్స్ ఒక టీచర్స్ డిస్టర్బెన్సెస్ అన్నప్పుడు ప్రభు దాన్ని సమాధానంగా పరిచారు. దాన్ని బట్టి ప్రభు సూచిస్తున్నాం. అదేవిధంగా మరి స్కూల్ అకామిడేటర్ కన్వర్షన్ కూడా ప్రభు ఎంతో సహాయం చేశారు. లోకల్ గా అడిగితే ఎంత అమౌంట్ అన్నప్పుడు నేను ఆన్లైన్ లో ప్రాసెస్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా అది అవడానికి ప్రభు ఎంతో కృపను అనుగ్రహించారు. ఎందుకంటే ముఖ్యంగా ప్రాంతంలో కూడా టీచర్స్ విషయాల్లో కానీ, పిల్లల విషయాల్లో, పేరెంట్స్ మీకు స్కూల్లో జరుగుతున్న ప్రోగ్రామ్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ, ఏదైనా ఈవెంట్స్ కానీ అన్నిటిలో కూడా ఎంతో తన కృపను అనుగ్రహించుకుంటూ నడిపించుకున్నారు అని బట్టి ప్రభావం స్తుతిస్తున్నాను. దాంతోపాటు వ్యక్తిగతంగా హెల్త్ విషయాల్లో లాస్ట్ ఇయర్ అయితే ఎంతో హెల్త్ చాలా వీక్ ఉన్నప్పటికీ ప్రభు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించారు. అని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. అనేక పద్ధతిలో హీరింగ్ విషయాల్లో కానీ, లేకపోతే బ్యాక్ పెయిన్ గా కానీ, దీని విషయాల్లో ఎక్కువ ఇబ్బంది పడుతున్నప్పుడు ప్రభు ఎంతో కృపను అనుగ్రహించారు. ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా నా ప్రయాణాల్లో ప్రభు ఎంతో కాపుదల అనుగ్రహించారు. విలేజెస్కి వెళ్తాం, రాత్రి మాటలు రావడం విషయాల్లో అన్నిటిలో కూడా ప్రభు ఎంతో సహాయం అనుగ్రహించారు. మరి తర్వాత మా ఫాదర్ కి హెల్త్ బాగాలేదు. లాస్ట్ ఇయర్ చూడడానికి వెళ్ళని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు మరి మా అమ్మ అయితే ఫోన్ చేసి నువ్వు వచ్చి చూపెట్టి వెళ్ళి చెక్ చేయించాను అని చెప్పారు. కానీ ఇక్కడ ఉన్న వర్క్స్ పట్టి ప్రకారం నేను వెళ్ళలేని కండిషన్. ప్రభు దగ్గర ప్రార్థన చేసినప్పుడు మరి ప్రభు సహాయం చేస్తే వాళ్ళంతా కలవడానికి ప్రభు కూర్చోబెట్టారు. దాని విషయాల్లో కూడా ప్రభు సహాయం చేశారు. వారిలో ముఖ్యంగా నెట్వర్క్ ఇష్యూస్ చాలా ఉంటుంది. సిగ్నల్స్ ఉండవు. ఏ మీటింగ్స్ కానీ లేకపోతే నార్మల్ కాల్స్ కూడా ఒక్కసారి అవైలబిలిటీ ఉండలేదు. దాని విషయాల్లో ప్రార్థన చేయండి. అదేవిధంగా మా గర్భాల విషయాల్లో కూడా ప్రార్థన చేయమని వేడుకుంటున్నా. అంతేకాకుండా మరి వ్యక్తిగతంగా కూడా మేము ఆత్మీయంగా
బలపడే విధంగా కూడా మనం ప్రార్థన చేయండి. ఇంకా దేవుళ్ళు ఇంకా ఎదిగి ఇక్కడ ఉన్న పరిచయ చుట్టుపక్కల ప్రభు మరి లాస్ట్ ఇయర్ అంతా నాకున్న ఖాళీ సమయాల్లో చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళటము, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయడం, సేల్వాడ చుట్టూ తిరిగి ప్రార్థన చేయడము అనేది జరుగుతూ ఉంది. దాని విషయాల్లో ప్రభు ఎంతో కృపను అనుగ్రహిస్తున్నారు. అది ఏరు కూడా అవకాశం చూసుకుని అంతట్లో కూడా వెళ్ళేటట్లు ప్రభు సహాయం చేసేట్లు ప్రార్థన చేయండి. ముఖ్యంగా సేల్వాడ స్కూల్ ఒక ల్యాండ్ తీసుకున్నాం, దాని ఒక మరి చెప్పినది దాని యొక్క బౌండరీ లైన్ క్లియర్ అవడానికి, లోన్ పేరు స్కూల్ పేరు మీద ట్రాన్స్ఫర్ అవడానికి ప్రభు సహాయం చేసేటట్లుగా మనం ప్రార్థన చేయండి. అదేవిధంగా ఇప్పుడు స్కేల్ కూడా పైన కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అది స్లాబ్ వరకు వచ్చింది, స్లాబ్ ఇంకా వేయలేరు. దాని గురించి అనేక మంది మాట్లాడుతూ ఉన్నాం, ఎవరు ముందుకు రావట్లేదు. పట్టణకాలం చాలా రూఢిగా ఉంటున్నారు. కాబట్టి మనం ప్రార్థన చేయండి అది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యే విషయాల్లో. ఆ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యేంత వరకు పిల్లల మరి పక్క పులిక దగ్గరలో కొంచెం మాట్లాడి విన్నాము. దాంట్లో మరి దాన్ని క్లీన్ చేసి అదొక లైట్ సిస్టమ్ మొత్తం అంతా అరేంజ్మెంట్ చేయాలి చాలా ప్రాపర్ గా ఉండడానికి. మరి ఏరు క్యాప్ కూర్చోలో ప్రార్థన చేయండి. దగ్గర టీచర్స్ దగ్గర అందరూ కూడా ముఖ్యంగా ప్రార్థన చేయండి. అదేవిధంగా నాకు ఆరోగ్య విషయాల్లో కూడా ప్రార్థన చేయండి. తరచుగా సిక్ అవుతూ ఉంటున్నాను. ప్రభు కృపను అనుగ్రహించేటట్లుగా మరి ప్రార్థన చేయండి. గర్భాల విషయాల్లో కూడా ప్రార్థన చేయండి. ప్రభు సహాయం చేసి ఆ గర్భాలను పొందే విషయాల్లో ప్రార్థన చేయమని వేడుకుంటున్నాను సంఘాన్ని అంతటిని. అంతేకాకుండా కుటుంబ పేరెంట్స్ విషయాల్లో కూడా మరి కుటుంబంగా యాక్సెప్ట్ చేయలేరు వాళ్ళు ఎంతవరకు కూడా కుటుంబాన్ని యాక్సెప్ట్ చేసి ఇంటికి పిలిచే విషయంలోనూ దేవుడు సమాధాన పరిచే విషయాల్లోనూ మనం ప్రార్థన చేయండి. అదేవిధంగా పేరెంట్స్ కూడా ఆర్థిక అవసరాలు ఎంతో నీడి ఉంటుంది. ఎందుకంటే మా నాన్నగారు వర్క్ చేయని కండిషన్, ఇంటికాడ ఉండవలసిన పరిస్థితి, ఎన్నో మోకంట అరిగిపోవడంతో కూర్చోవాల్సిన పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి అది వాళ్ళకి ఆర్థిక అవసరాల విషయంలో కానీ వాళ్ళకి ఆరోగ్య విషయాల్లో అన్నిటికంటే లోతైన రక్షణ వారు మనిషి విషయాల్లో కూడా మనం ప్రార్థన చేద్దాము వాళ్ళ గురించి. అదేవిధంగా మా చెల్లి కుటుంబం కూడా బట్టి కూడా ప్రార్థన చేయండి. వాళ్ళు కూడా దేవునిలో నడిపించబడేటట్లుగా వాళ్ళ పిల్లలు కూడా చక్కగా చదువుకునే విషయాల్లో కూడా ప్రభు సహాయం చేసేటట్లుగా కూడా ప్రార్థన చేయండి. చిన్న సాక్ష్యము దేవుడి దీవించిన కాక. నువ్వు కూడా ఏమైనా ఉంటే షేర్ చేసుకోమా షారోన్. ప్రభునామంలో అందరికీ వందనాలు. మరి దేవుడు ప్రభు మరి లాస్ట్ జూలై నుంచి మరి ఇప్పుడు జూలై వరకు కాచి కాపాడి భద్రపరిచిన విధానాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. సరిగ్గా నాకు కాళ్ళు పాదములు ఉన్న బోన్ అనేది చాలా పెయిన్ గా ఉంది అని చాలా సార్లు పాయింట్స్ లో చెప్పినప్పుడు మరి తెలియకుండానే మరి తగ్గిపోయింది. జనవరి ఫిబ్రవరిలో సివియర్ గా ఉన్నప్పటికీ మరి తర్వాత స్లోగా అసలు అదొకటి నొప్పి ఉంది అన్న విషయమే మర్చిపోయాను. దాన్ని ఎందుకు ఇట్లా ప్రాబ్లం అవుతుంది అని ఆలోచించి ట్రై చేసుకున్నప్పుడు మేజర్ గా నేను ఎగ్ తినడం మానేసినప్పటికీ 1 మంత్ ఎప్పుడైనా 1 మంత్ 2 మంత్స్ మానేశాను అని అంటే అప్పుడు రిపీట్ అవ్వడము అన్నది క్లియర్ గా కనిపిస్తుంది అన్నది ఆ యొక్క పైన రోట్లోకి రావడానికి ప్రభు నాకు సహాయం చేశారు. మరి దాని తర్వాత మళ్ళీ ఎగ్స్ ని రిపీటెడ్ గా ఎక్కువ యూజ్ చేసినప్పుడు అవి మళ్ళీ పికప్ అయ్యి నార్మల్ లోకి వెళ్ళిపోవడం అనేది అంటే ప్రభు నాకు అవగాహన ఇచ్చి మరి సొల్యూషన్ లోకి నడిపించిన దాన్ని బట్టి కూడా నేను ప్రభుని చూపిస్తూ ఉన్నాను. మరి ఇంట్లో గీత డెలివరీ సమయంలో మరి హెల్ప్ చేయాలి. గీత ఏమో అంటే పిల్లలు మాటికి సిక్ అయ్యే వాళ్ళు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎవరు హెల్పింగ్ లేరు అని బాధపడుతున్నప్పుడు నేను ఇక్కడ ఉన్న మినిస్ట్రీని బట్టి ఇటు వెళ్ళలేను అటు చూడలేను అని రెండింటి మధ్యలో సతమతం అవుతున్నప్పుడు నీ చిత్తం అయితే ప్రభువా నా ప్లేస్ లో ఎవరినైనా తీసుకొస్తే తప్ప నేను ఇక్కడ నుంచి మూవ్ అవ్వలేను అని ప్రార్థన చేసినప్పుడు మరి అనుకోకుండా ప్రభు మరి 2 బ్రదర్స్ ని తీసుకొచ్చారు. అసలు వస్తారు అని ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఇంకా వారు వచ్చిన విధానాన్ని బట్టి మరి దేవుని యొక్క వాగ్దానంతో మరి నీకు తోడే ఉంటాను అని మాట్లాడి బట్టి మరి అక్కడ అందరూ వెళ్ళడానికి మరి చెల్లికి హెల్ప్ చేయడానికి మరి తర్వాత పిల్లలు మరి డెలివరీ కానీ అన్ని కూడా మరి ప్రాపర్ గా మరి ప్రభు సహాయం అనేది చూస్తూ వచ్చాము. దాన్ని బట్టి కూడా ప్రభుని
చూపిస్తూ ఉన్నాము. ఇది చూసుకున్నట్లయితే మరి గర్భఫలం విషయంలో ఎప్పుడు ప్రాబ్లం గానే అనిపించేది, ఏం చేయాలో ఎట్లా చేయాలో అనేసి. సరే అంటే నా యొక్క బలహీనతలను బట్టి కూడా పిల్లలు అంటే ఇబ్బందిగానే ఉంటది, ప్రభు నేను ఎవరినైనా అడాప్ట్ చేసుకుంటాను అని మరి చాలా సార్లు అడిగినప్పుడు చాలా సార్లు కూడా మరి ఎప్పుడు సమాధానంగా ఉండేది కాదు. ఒకసారి ఇంకా లాస్ట్ కి ఇంకా ఏడుస్తూ మరి ప్రేయర్ చేసినప్పుడు క్లియర్ గా మరి దేవుడు వేరొక పొలంలోకి నువ్వు వెళ్ళవద్దు అనేసి మరి దేవుడు ఇక్కడ నిలిచి ఉండు అని మరి రూతు గ్రంథంలో నుంచి మరి మాట్లాడారు. మరి ఆ మాటను పట్టుకొని మరి తర్వాత ఆ ఆలోచనలో నుంచి మరి సైడ్ వచ్చినప్పుడు మరి ఎన్నోసార్లు మరి గర్భఫలం విషయంలో సరే ఇంక వద్దులే ప్రభు అంటే లేట్ అవుతున్న విధానాన్ని బట్టి ఇంక మా వల్ల కాదులే అని అనుకున్నప్పుడు ప్రతిసారి కూడా అసలు గర్భఫలం గొడ్రాలతనాన్ని అసలు యాక్సెప్ట్ చేయొద్దు అన్నట్టుగా మరి ప్రభు మాట్లాడుతూ వచ్చారు. ప్రతిసారి ఇంక డిసప్పాయింట్ అయ్యి సర్లే ఇట్లే ఉండడానికి మీ ఇష్టం ప్రభు, మేము ఇంక ఇలానే ఉండిపోతాము అన్న ప్రతిసారి కూడా మరి మాట్లాడుతూనే వచ్చారు. మరి లాస్ట్ హాలిడేస్ లో కూడా మరి ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి అని ప్రేయర్ చేసినప్పుడు ఇటు ఈయన అడిగినప్పుడు హాస్పిటల్కి వెళ్దామా చూద్దామా అన్నప్పుడు వద్దులే అక్కడ కుదరదు, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ చూద్దాము అని అన్నారు. అట్లా ప్రభు ఏమో మాట్లాడుతున్నారు, మరి దీన్ని బట్టి ఏం చేయాలి అన్నప్పుడు ఇక్కడ తిని ఒప్పుకోవట్లేదు కదా అని సైలెంట్ గా ఉన్నప్పుడు మరి సడన్ ఎంట్రీలో మరి మా డాడీ అసలు వెళ్లాల్సిందే, ఒకసారైనా చూపిస్తాము చేస్తాము అనేసి హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు మరి ప్రభు ఎగ్ గ్రోత్ చాలా తక్కువగా ఉంది అన్నది అయితే ఫైండ్ అవుట్ అయింది. మరి ఈ యొక్క ఎగ్ గ్రోత్ మరి ప్రాపర్ గా వేలో వచ్చే విషయంలో కూడా మరి ప్రార్థించాలని దాని విషయాల్లో కోరుకుంటున్నాము. ఇంకా స్కూల్ ఓపెనింగ్ విషయంలో చూసినప్పుడు అంటే ఇక్కడున్న స్కూల్ ఫ్రీగా ఇస్తున్నారు, ఓన్లీ అడ్మిషన్ ఫీజు మాత్రమే, వెహికల్ ఫీజు మాత్రమే తీసుకుంటున్నారు, మొత్తం ఫ్రీ అన్నప్పుడు చాలా అంటే చాలా మంది మరి మనీని బట్టి అటు వెళ్ళిపోతారేమో అన్నట్టు అనిపించింది. ప్రభు మరి స్కూల్ ఓపెన్ చేస్తున్నాము, ఏం జరుగుతుందో ఎట్లా జరుగుతుందో మాకు తెలియదు, కానీ ఏ పరిస్థితి అయినా మరి మీ చేతికి అప్పచెప్తున్నాం, మీ యొక్క వాగ్దానం కావాలి అన్నప్పుడు మరి దేవుడు ధైర్యం వహించుడి, మేలు చేయుటకే యెహోవా మీతో కూడా ఉండును అనేసి మాట్లాడారు. దాన్ని బట్టి మరి ముందుకు నడుస్తూ వచ్చాము. మరి ప్రభు అడ్మిషన్ల విషయాల్లో కూడా ఇప్పటి వరకు అయితే 30 అడ్మిషన్స్ ఇచ్చారు. మరి ఇంకా మేజర్ విలేజెస్ లో ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఒక 10 మెంబర్స్ అయినా రావాలి అన్న ప్లేసెస్ లో మరి సల్లయ్య కానీ రిచ్కుడి కానీ అక్కడ నుంచి రోస్రామ హెంగువ ఆ ప్లేసెస్ లో నుంచి మేజర్ వెహికల్ కి తగ్గట్టు మెయింటెనెన్స్ తగ్గట్టుగా మరి వచ్చే విషయాల్లో ప్రేయర్ చేయాలి. దాని విషయాల్లో అడుగుతూ ఉన్నాము. ఇది ఇంకొకటి అంటే స్కూల్ స్టార్ట్ అయింది, కన్స్ట్రక్షన్ అన్నది పైన ఆగిపోవడంతో చాలా అంటే పిల్లల్ని అసలు ఎంత మందిని ఎంత కంజెస్టెడ్ గా కూర్చోబెట్టామో అని అంటే అసలు ఆ క్లాస్ లోకి అసలు వెళ్ళాలనిపించట్లే, వాళ్ళ మధ్యలోకి అసలు చూడాలనిపించట్లే, అంత కంజెస్టెడ్ గా ఇన్సఫిషియంట్ ప్లేస్ లో మరి వేసినప్పుడు చాలా బాధేస్తుంది. క్లాసులు అసలు టీచర్ వెళ్ళి క్లాసులు చెప్పలేకపోతున్నాం, ఇంతవరకు పిల్లలకు హోంవర్క్లు కానీ ఏది కానీ ఇన్వాల్వ్ అయ్యి చూడట్లేకపోతున్నాం. అంటే అసలు తొక్కిసలాట్లాగా మొత్తం అసలు మనిషి ఒక టీచర్ అట్లా వెళ్ళాలి చేయాలన్నా సరే కూడా ప్లేస్ లేనంతగా ఉంది. పక్కన ఎంత ట్రై చేస్తున్నాము, ఎంతమంది అడుగుతున్నాము, సరే షాప్ ఓపెన్ చేస్తున్నాము అనేసి అడుగుతున్నారు. ప్రభువా మేము మాకైతే చేత కాదు, ఎట్లా చేయాలో ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలో మాకు తెలీదు, మేము చేత కాని వాళ్ళు మేము తెలిసి కూడా మరి నువ్వు ఇక్కడ తీసుకొచ్చావు, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అసలు ఇంకేం చేయాలో తెలీదు అని ఇంకా రోజు అసలు స్కూల్కి వెళ్లకుండా మరి కూర్చొని ప్రే చేసి ఏం చేయాలి అన్నప్పుడు సరే అంతటికి తెలిసిన వాళ్ళు ఉన్నారు, అందరికీ మెసేజ్ పెడదాం అని మెసేజ్ టైప్ చేసి మరి కుకట్పల్లిలో ఉన్న సిస్టర్స్ కానీ అన్న వాళ్ళకి కానీ సిస్టర్స్ కానీ అందరికీ మరి మెసేజ్ ఫార్వర్డ్ చేశాము, పక్కన నియర్ బై అయినా దొరికేలాగా అన్నట్టు. మరి నిన్నటి దినాన ప్రభు మరి ప్రార్థనలు ఆలకించి మరి నిన్నటి దినాన ఎవరైతే ఇంక లాస్ట్ లో ఆలోచిస్తాము ఇవ్వము కుదరదు అన్న వాళ్ళు మరి నిన్నటి దినాన ఓకే చేశారు, ఇస్తాము అనడానికి, ఒక 2 months వరకు అడ్జస్ట్ అవ్వడానికి. ప్రభు ఈ యొక్క మరి సంఘం యొక్క ప్రార్థన అంతా విని మరి ఈ యొక్క చిన్న సహాయం దేవుడు చేసిన విధానాన్ని బట్టి దీన్ని బట్టి కూడా ప్రభుని స్తుతిస్తూ ఉన్నాము. అంటే అంతవరకు కూడా ఎంత ట్రై చేస్తున్నా, ఎంత మందితో మాట్లాడుతున్నా ఎక్కడ మరి హెల్ప్ అనేది
దొరకలేకపోయింది. మరి నిన్నటి దినాన్ని కూడా మాట్లాడుతూ వచ్చారు, మీకు గొప్ప మేలులు చేసేదిను అనేసి. అసలు ఎక్కడ గొప్ప మేలు అన్నది కనిపించట్లేదు ప్రభువా. మేము పక్కన ఎవరినైనా అడుగుతున్నా ఎవరు కనుక మా మీద చూపించట్లేదు అన్నప్పుడు మరి మధ్యాహ్నం కల్లా మరి ప్రభు సహాయాన్ని మేము చూడగలిగాము. మరి ఈ రోజు దాన్ని వాళ్ళు ఇంకా క్లీనింగ్ సెక్షన్ లో చేస్తున్నారు. ప్రభు చిత్తం అయితే మరి రేపు కానీ అక్కడ స్కూల్ ని సగం అటు షిఫ్ట్ చేసే విషయంలో మరి ఆ బిల్డింగ్ లో కూడా మరి ఎలక్ట్రిక్ వర్క్స్ కానీ మిగతా వర్క్స్ కానీ అన్ని కూడా అది కొత్తగా స్టార్ట్ చేశారంటే మరి అవన్నీ కూడా మనం చేపించుకోవాలి. ఆ పనులన్నిటి విషయాల్లో కూడా ప్రభు సహాయం కొరకు ఎదురు చూస్తున్నాము. ఇంకా మరి ప్రభు ఈ ప్రస్తుతం ఉన్న ఇంటిని ఎన్నోసార్లు మారాలి అని ఎంత ట్రై చేస్తున్నా ఇక్కడున్న విలేజ్ ఒక కండిషన్ బట్టి ఇల్లు దొరకడం అన్నది దొరికినా సరే కూడా దానికి ప్రాపర్ బాత్రూమ్లు కానీ అవన్నీ కానీ ఏది సఫిషియెంట్ గా లేకపోవడం బట్టి పోతున్నాము. ఉన్న బిల్డింగ్ ని అసలు రోజు చూసినప్పుడల్లా అసలు మాకు కష్టంగా అనిపిస్తుంది. కానీ రోజు ఒకటే ప్రేయరు, ప్రభు ఈ ఇల్లుని ప్రేమించే విషయంలో, ప్రేమించి ఉండే విషయంలో నాకు సహాయం చెయ్యని అడుగుతున్న ప్రతి వారు మరి ఆ ప్రేమని మరి ఉండడానికి ప్రభువే సహాయం చేస్తూ వస్తూ ఉన్నారు. దీన్ని బట్టి కూడా అంటే దీన్ని బట్టి కూడా ప్రభుని స్తుతిస్తూ ఉన్నా. అంటే నాకు నేనుగా ఇక్కడ ఇంట్లో ఉండాలి అని అంటే చాలా కష్టంగానే అనిపిస్తుంది. కానీ ప్రభు యొక్క సహాయం అనేది రోజు ప్రభు ద్వేషం వచ్చిన ప్రతిసారి, కోపం వచ్చిన ప్రతిసారి ప్రభు ఎట్లా ప్రేమించాలో, ఇంటిని ఎట్లా ఉండడానికి నా మనసు సిద్ధపరచుకోవాలో, మరి వర్షం వచ్చినప్పుడు వర్షంతో నిండిపోవడం కానీ కిచెన్ లో కానీ అట్లా ఇంటి ముందు కానీ అంతా కూడా మరి కంజెస్టెడ్ గానే అనిపిస్తుంది. కానీ ప్రభు మరి మళ్ళీ తిరిగి మమ్మల్ని హృదయాన్ని ఆయన మళ్ళీ విశ్వాసంతో నింపుతున్న విధానాన్ని బట్టి, ప్రేమించే గుణాన్ని మళ్ళీ తిరిగి ఇస్తున్న విధానాన్ని బట్టి కూడా ప్రభుని స్తుతిస్తూ ఉన్నాము. లాస్ట్ ఇయర్ మరి ఇక్కడ నుంచి అక్కడ స్కూల్ బిల్డింగ్ చేంజ్ అయినప్పుడు కూడా అసలు ఎట్లా అడ్జస్ట్ అవ్వగలుగుతాము, ఎట్లా అంత దూరం వెళ్ళగలుగుతాము అని చాలా వరి ఉండింది. కానీ ఇయర్ మరి ప్రభువు అక్కడ బ్యాలెన్స్ చేసుకోవడానికి, ఇక్కడ బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రభు సహాయం చేస్తూ వచ్చారు. దాన్ని బట్టి కూడా తెలుసుకున్నాం. ఎన్నోసార్లు ప్రభు మరి మా వల్ల ఏది కాదు, ఇక్కడ దీనికి తగ్గట్టుగా మేము అర్హులం కాదు అన్నప్పుడు మరి దేవుడు ప్రతిసారి మాట్లాడుతూ వస్తున్నారు. రెజ్యూమ్ చూసి నేను సెలెక్ట్ చేసుకోలేదు అనేసి. మరి మాకైతే మేము ఇక్కడ చేయడానికి అర్హులమైతే కాదు. మరి ప్రభు మరి నిలబెట్టుకుంటున్న విధానాన్ని బట్టి ఆయనకే ఘనత. మరి లాస్ట్ ఇయర్ వెహికల్ కొంటున్నప్పుడు కూడా అంటే ఎక్స్పీరియన్స్ గా ఎవరు లేరు వెహికల్ చూడడానికి కానీ చేయడానికి కానీ వెళ్తున్నప్పుడు. మరి ప్రభు ఎవరు మేము వెళ్ళి మరి వెళ్తున్నప్పుడు ఎట్లా సెలెక్ట్ చేసుకురాగలుగుతారు, అసలు రైట్ కండిషన్ లో సెకండ్ హ్యాండ్ కొంటున్నప్పుడు ఎట్లా అవుతుంది అన్నప్పుడు మరి అసలు ఎవరి మీద నమ్మకం పెట్టాలి, ఎవరిని విశ్వసించాలో కూడా మాకు తెలియదు అన్నప్పుడు దేవుడు మరి హెబ్రీ 13 నుంచి నిన్ను ఏమాత్రము విడవను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు. మరి ఈ వాగ్దానం ఇచ్చారు. సరే ప్రభు, నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకొని నువ్వు మాత్రమే సహాయం చేసేవాళ్ళు, నరమాత్రుడు నాకేమి చేయడు అన్న ఆ యొక్క మాటను పట్టుకొని మరి వెహికల్ కొని వచ్చిన తర్వాత ఒక 3-4 months కి అసలు కంప్లీట్ డెడ్ కండిషన్. అసలు మరి దాన్ని మొత్తం ఇంజన్ అంతా మార్పించాలి చేయాలి అన్నప్పుడు చాలా వరి అయ్యాము. ప్రభా నీ వాగ్దానం పట్టుకొని ఎవరు మోసం చేయరు అన్నారు, కానీ ఇంత మోసము అనిపిస్తుంది. అసలు ఏం చేయాలి అని చాలా మరి 3-4 months వరకు బాగా స్ట్రగుల్ ఫేస్ అయ్యాము. ఇంకా అది మళ్ళీ తిరిగి అమ్మాలో మరి పెట్టుకోవాలా కూడా అర్థం కాని కండిషన్. వాగ్దానం నువ్వు మాత్రం ప్రభు అన్నాడు ఎడబాయని అంటున్నావు. మరి ఆ వెహికల్ విషయంలో అన్నట్టు మరి మరపెట్టు ఉన్నప్పుడు ప్రభు మరి ఈ సంవత్సరంలో మరి తిరిగి మంచి కండిషన్ లోకి రాగలడానికి ప్రభు ఇంతవరకు అయితే సహాయం చేశారు. ఇప్పుడు 1 month నుంచి వెహికల్ రన్ చేస్తున్నాము. మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభు సహాయం చేసిన యొక్క గొప్ప కార్యాన్ని బట్టి కూడా నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఇంతవరకు ఈ యొక్క సాక్ష్యాన్ని ప్రభు దీవించును గాక. మరి మేజర్ గా ప్రేయర్ పాయింట్స్ వచ్చేసి మరి 2 ఫ్యామిలీల యొక్క రక్షణ కార్యాల విషయాల్లో ప్రేయర్ చేయండి. అలాగే మా యొక్క చెల్లి గీత సండే చర్చ్కి వెళ్ళడం లేదు, తను బట్టి తను అంటే ఇన్ని ఇయర్స్ అవుతుంది కనీసం వెళ్ళలేకపోతున్నాము, అంటే ఆన్లైన్ లో కనెక్ట్ అవుతుంది అయినా సరే చర్చికి కనీసం వెళ్ళలేకపోతున్నాము అన్న డిసప్పాయింట్మెంట్ తో తను ఉండడం బట్టి నాకు చాలా డిసప్పాయింట్మెంట్ అనిపించుద్ది.
మరి తను వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా అంగీకరించి మరి చర్చికి వెళ్ళగలిగే విషయంలోనూ దాని విషయంలో ప్రేర్ చేయండి. అలాగే నా యొక్క గర్భఫలం విషయంలో మరి యొక్క ఇద్దరి యొక్క ఆరోగ్యాల విషయంలో నాకున్న ఎగ్ గ్రోత్ విషయంలో కూడా ప్రాపర్ గా గ్రోత్ అయ్యే విషయంలో కూడా ప్రేర్ చేయండి. మరి స్లాబ్ కంప్లీట్ అయ్యేంత వరకు మరి వర్షం అంటే ఇప్పుడు ఉన్న రైనీ సీజన్ బట్టి మేజర్ వర్క్ స్టార్ట్ చేయలేకపోతున్నారు. మేజర్ మేస్త్రి వాళ్ళు కూడా అవైలబిలిటీలో లేరు. అది కూడా వర్షం అంటే స్లాబ్ కంప్లీట్ అయిన వరకు వర్షం మరి కొంచెమైనా ప్రభు కంట్రోల్ చేసే విషయంలో మరి కంప్లీట్ అయ్యే విషయంలో అంటే 2 months దాటితే మళ్ళీ ఇప్పుడు తీసుకున్న రెంట్ వాళ్ళు షాప్ ఓపెన్ చేసుకోవాలి అన్న వాళ్ళు ఆ యొక్క హడావిడిలో ఉన్నారు. మరి ప్రభు ఇప్పుడు సహాయం చేశారు. మరి 2 months తర్వాత మళ్ళీ అక్కడే కంటిన్యూ అంటే ఇబ్బంది అవుతుంది. ఆ లోపల ఇక్కడ కన్స్ట్రక్షన్ అన్నది కంప్లీట్ అయ్యే విషయంలో ప్రేర్ చేయాలని సంఘాన్ని కోరుకుంటున్నాను. దేవుడిచ్చిన సాక్ష్యాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. ఆమె ప్రభు చేసిన కార్యాలను బట్టి ప్రభుని స్తుతిస్తారు. తర్వాత మరొకరు విన్నటువంటి వారి యొక్క ప్రార్థనాస్తుల కొరకు కూడా ప్రార్థన చేస్తారు. దయచేసి మరి ప్రభు మీ జీవితాలు చేసిన కార్యాలని మీరు ప్రభుని స్తుతించండి. అక్క ఎవరైనా ప్రాణకండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, అనేక సార్లు నా దుఃఖాన్ని బట్టి నీకు శోధించినప్పటికీ కూడా ప్రభా మరి నిత్యము మాతో మాట్లాడుతూ సంఘాన్ని, సహవాసాన్ని, వాక్యాన్ని ఇచ్చి నడిపిస్తున్న విధానాన్ని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. మరి స్కూల్ విషయాల్లో కానీ ఆయన వ్యక్తిగతంగా కానీ ప్రభా నువ్వు చేసిన గొప్ప కార్యములు బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. దేవా ఇచ్చిన ఆరోగ్యాలు బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. దేవా ఇచ్చిన రూట్స్ ని బట్టి నాయనా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభా. దేవా మరి స్కూల్ తిరిగి ఒక సంవత్సరంలో ఓపెన్ చేసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. ఇస్తున్న అడ్మిషన్లు బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. నాయన ఈ విలేజ్ లో నిలిచి ఉండడానికి ఇస్తున్న కృపను బట్టి నీకే వందనాలు ప్రభా. నాయన అనేక సార్లు నాయన కృంగిపోతున్నప్పటికీ నీ అరుణోదయంతో ప్రభు నీ యొక్క వాగ్దానం ఇచ్చి నీ యొక్క వాక్యం చెప్పున నాయన నడిపిస్తున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రభుని యేసుక్రీస్తు నామములో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. సరే, దయచేసి ఎవరైనా ఒకరు మరి కుటుంబం కొరకు మనం ప్రార్థన చేద్దాము. వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు జ్ఞాపకం చేసుకుంటూ మరి గర్భఫలం కొరకు చేస్తున్నటువంటి పరిచర్య, ఇరు కుటుంబాల యొక్క రక్షణ, మరి అదేవిధంగా మరి అన్న వాళ్ళ కుటుంబం ఫ్యామిలీగా అవన్నీ యాక్సెప్ట్ చేసే విషయంలోనూ మరి అక్కడ ఉన్నటువంటి అవస్థలు జ్ఞాపకం చేసుకుంటూ మరి జరగాల్సినటువంటి కన్స్ట్రక్షన్ కొరకు, మిగిలినటువంటి అవస్థల కొరకు దయచేసి ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ త్రియేక దేవా, మహోన్నతుడా నాయన మీ బంగారు పాదాలకు వందనాలు ప్రభా. అద్వితీయ దేవా, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. స్తుతి పాత్రుడా అయ్యా మా ప్రభా, మా దేవా నారాయణ శారణ్య ప్రభా. మీరు నాయన ఏర్పరచుకున్నారు మీ బిడ్డలుగా, మీ సేవకులుగా, మీ పని నిమిత్తమై మీరు ప్రత్యేకపరచుకున్నారు తండ్రి. అయ్యా కనుకనే తండ్రి మరి మధ్యప్రదేశ్ లో సెల్వాడలో నాయన మరి ఆ స్కూల్ రన్ చేసే విషయంలో నీ బిడ్డలకు తగిన బలము, తగిన అయ్యా మీ యొక్క ఆత్మశక్తిని ఇచ్చి తండ్రి ప్రభా. అయ్యా బలహీనైనప్పటికీ మరి ప్రభా, శారీరకంగా బలహీనైనప్పటికీ ప్రభా అయ్యా ఆత్మల వారిని సిద్ధపరిచే వారు బలముగా
అక్కడ నిలువబడి స్థిరపడడానికి మీరు కృప చూపించారు ఇన్ని సంవత్సరాలుగా నా ప్రభా. మా దేవా మీకు వేలాది వందనాలు నాయన. నారాయణ కానీ మరి శారులు కానీ తండ్రి అయ్యా మరి అనారోగ్యాల విషయాల్లో ప్రభా మీరు తోడై ఉన్నారు అయ్యా. మరి వాళ్ళ చెల్లికి మరి హెల్ప్ చేసే విషయాల్లో కూడా మీరు ఎంతో కృప చూపించారు అయ్యా. మరి ఆ వెహికల్స్ విషయంలో నాయన మరి అయ్యా నాయన అడ్మిషన్స్ విషయాల్లో ప్రభా అయ్యా నాయన మరలా రెంట్కి దొరికే విషయంలో ప్రభా అయ్యా నాయన మీరు చూపుతున్న కృపను బట్టి మీకు వేలాది వందనాలు ప్రభా అయ్యా. మరి బిడ్డలు అక్కడ పడే ప్రయాసకు మేము తండ్రి అయ్యా మేము ఎత్తిపట్టే వారముగా మా ప్రార్థనలో ఉండడానికి సహాయం చేయండి ప్రభా. దయగల దేవా కృపగల దేవా మీకు వేలాది వందనాలు మరి ప్రభా అయ్యా. కనికరించండి ఆ యొక్క మరి స్లాబ్ వేసే విషయంలో ప్రభా. మరి వర్షాకాలం తండ్రి ప్రాబ్లం లేకుండా తండ్రి ఆ స్లాబ్ చక్కగా పడ్డానికి మరి ప్రభా సహాయం చేయండి ప్రభా. దయగల దేవా మీకే వందనాలు నాయన. పనివారు కానీ నాయన వాతావరణం అనుకూలించే విషయంలో కానీ అయ్యా మీరు కృప చూపించండి అయ్యా. అది మరి కంప్లీట్ అవ్వడానికి మరి ప్రభా నాయన అయ్యా తగిన కాలంలో చక్కగా అన్ని మరి జరగడానికి మీరే కృప చూపించండి యేసు ప్రభా. మీకే వేలాది వందనాలు ప్రభా. అద్వితీయ దేవా స్తోత్రాలు నాయన అయ్యా. మరి పిల్లల విషయంలో గర్భఫల విషయంలో మీరే కృప చూపించండి ప్రభా. మీరే కృప చూపించండి నాయన. మీరే కృప చూపించండి ప్రభా. అద్వితీయ దేవా దయగల దేవా కృపగల దేవా కనికరం గల దేవా గొప్ప దేవా స్తోత్రాలు స్తుతి పాత్రుడా స్తోత్రాలు పూజార్హుడా స్తోత్రాలు ప్రభా. అద్వితీయ దేవా స్తోత్రాలు ప్రభా. నా తండ్రి మీకు వేలాది వందనాలు నాయన. మీ బిడ్డల్లో మీరు బలపరచండి ప్రభా నాయన. కనికరించండి నాయన అయ్యా దేవా. మరి ఆ ఎగ్గు తండ్రి ఎదిగే విషయంలో ప్రభా మీరే కృప చూపించండి ప్రభా. మీరే కృప చూపించండి దయగల దేవా స్తోత్రాలు స్తుతి పాత్రుడా వందనాలు ప్రభా అయ్యా నాయన. హెల్త్ గ్రోత్ విషయంలో సహాయం చేయండి ప్రభా అయ్యా. మీ చిత్తానుసారంగా మీ దయ చొప్పున మీరు మీ బిడ్డలకి ఏది కొదువ చేసే దేవుడు కాదు. ఎప్పుడు ఏది ఏ విధముగా ఎలాగ ఇవ్వాలో అయ్యా ఏ విధంగా అన్ని మీకు ఎరుగుదురు ప్రభా అయ్యా. నాయన మీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి కనికరించండి. ఇద్దరికి మంచి ఆరోగ్యాలను దయచేయండి తండ్రి అయ్యా. మరి కుటుంబాల వారు కూడా అంగీకరించడానికి యాక్సెప్ట్ చేయడానికి మరి ఇన్ని సంవత్సరాలు అవుతుంది వివాహమై ప్రభా. మీరు కనికరించండి తండ్రి. వారి హృదయాల్లో మార్పు దయచేయండి ప్రభా అయ్యా. కృప చూపించండి నాయన. నీవు గొప్ప దేవుడవు నాయన. జతపరిచావు స్థిరపరిచావు అయ్యా. నీ బిడ్డల్ని అయ్యా నాయన నీవు ఏర్పరచుకున్నావు. నీ పనిలో వాడుకుంటున్నావు అయ్యా. నాయన దేవా స్తోత్రాలు అయ్యా. బిడ్డల యొక్క ప్రతి అవసరతను తీర్చండి. మరి ఆ గృహంలో మరి ప్రభా అక్కడ ఉంటున్నారంటే దేవా కనికరించండి గొప్ప దేవా నాయన. మేము కలిగిన వాటిని బట్టి స్తుతించేవారము గాను అయ్యా. నీవు మేలు దాచి ఉంచే దేవుడవు తండ్రి. ఏది కొదవ చేసే దేవుడవు కాదు తండ్రి అయ్యా. ప్రభా నాయన ఆశపడి ప్రాణం తృప్తిపరిచే దేవుడవు తండ్రి అయ్యా. మరి నాయన వారి ఇంటి అయ్యా మరి గృహాల్లో నాయన సౌకర్యాల విషయంలో కూడా మీరే కృప చూపించండి దయ చూపించండి సహాయం చేయండి తండ్రి. అద్వితీయ దేవా స్తోత్రాలు స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా పూజార్హుడా మీకే వేలాది వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ ముందున్న సమయాన్ని మీరే ఆశీర్వదించమని అయ్యా. మీ బిడ్డలు నిండారుగా ఆశీర్వదించి ఆ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలకు మరి ఆ స్కూలు నాయన మరి బిడ్డలు ఎంతగా ఆశీర్వాదకరంగా నాయన మరి ఉంటున్నారో నాయన మరి ప్రభా అయ్యా. మరి నాయన మరి మాకు తెలుసు ప్రభా అయ్యా. మీ బిడ్డల్ని బలపరచమని వేడుకుంటూ స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ యేసు నామములో ఈ ప్రార్థన స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. రండి దయచేసి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని విందాం. కిందన్నా ప్రభుకే మహిమ కలుగును గాక. రండి మరి దేవుని వాక్యాన్ని
చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం. మొదటి 16 వచనాలని మనం ధ్యానించుకుందాం. సో మొన్న మనం ఇర్మియా యొక్క క్యారెక్టర్ని చూసాం. నిన్న 17, 18, 19 అధ్యాయాల్లో ఉన్న ఏలియా యొక్క జీవితాన్ని, ఏలియా యొక్క క్యారెక్టర్లో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానించుకున్నాం. అయితే ఈ 18వ అధ్యాయంలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ప్రారంభం నుంచి 16వ వచనం వరకు. ఎవరంటే ఒబద్యా. బైబిల్లో కొంతమంది ఒబద్యాలు ఉన్నారు. సో ఒబద్యా అనేటువంటి ఒక ప్రవక్తను కూడా మనం చూస్తాం. సో ఆ యొక్క పాత నిబంధనలో మనకి మొత్తం ఒక 13 మంది ఒబద్యాలు కనబడతారు. సో కొంతమంది అభిప్రాయము ఈ ఒబద్యా ప్రవక్త అనేది కొంతమంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. సరే, ఆయన ఈయన కాదా అనే దాని గురించి ఎక్కువ వాదోపవాదాలు అవసరం లేదు. కానీ 2వ దినవృత్తాంతాలు 17వ అధ్యాయము 7వ వచనంలో యెహోషాపాతు రాజుగా ఉన్నప్పుడు యూదా వాళ్ళకి ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని బోధించడానికి ఏర్పాటు చేసిన ఆ యొక్క ఒక ఒబద్యా మనకు అక్కడ దినవృత్తాంతాలు 2వ గ్రంథం 17:7లో కనబడతాడు. 2వ దినవృత్తాంతాల్లోనే 34వ అధ్యాయం 12వ వచనంలో యోషియా రాజు అయిన టైంలో మందిరాన్ని బాగు చేస్తున్నప్పుడు అక్కడ యోషియా కాలంలో ఆ మందిరాన్ని బాగు చేసే గుంపులో అక్కడ ఇంకొక ఒబద్యా కనబడతాడు. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనంలో యాజకుడు, ఒక ప్రీస్ట్ ఒబద్యా కనబడతాడు నెహెమ్యా కాలంలో. ఈ విధంగా వేరువేరు కాలాల్లో ఉన్నటువంటి ఒబద్యాలు మనం బైబిల్లో పాత నిబంధనలో ప్రాముఖ్యంగా ఒక 13 మందిని గమనించవచ్చు. 18వ అధ్యాయము ఎలా మొదలైందో చూడండి. అనేక దినములైన తరువాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించుమని సెలవీయగా, ఆహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయెను. 17వ అధ్యాయం 2వ వచనంలో ఏం చెప్పాడు ఆయన? నువ్వు కెరీతు వాగు దగ్గర దాగి ఉండు అంటే ఈయన వెళ్ళి దాగి ఉన్నాడు. ఇప్పుడు 18వ అధ్యాయం 2వ వచనం దగ్గరికి వచ్చేసరికి నువ్వు వెళ్ళి, అప్పుడేమో దాగి ఉండు అన్నాడు, ఈయన దాగి ఉన్నాడు. ఇప్పుడు వెళ్ళి నిన్ను నువ్వు ఆహాబుకి కనపరుచుకో అని చెప్తుంటే ఈయన లేచి బయటకు వచ్చి కనపరుచుకోవడానికి బయటకు వచ్చాడు. అక్కడ మనకు కనబడేది ఏంటి? ప్రభువు చెప్పింది చేయాలంతే. నాలాంటి వాడు దాగి ఉండవచ్చునా ప్రభువా? ఇట్లాంటిది ఏం లేవు. దాగి ఉండు అన్నప్పుడు దాగి ఉన్నాడు, బయటికి వెళ్ళి కనపరుచుకో అన్నప్పుడు ఏలియా కూడా బయలుదేరి తన్ను తాను ఆహాబుకి కనపరుచుకున్నాడు. ఆ టైంలో షోమ్రోన్లో అప్పటికే వర్షం పడక ఈ 3.5 సంవత్సరాలు కాలము గడుస్తున్న దాన్ని బట్టి విపరీతమైన క్షామం ఉంది, కరువు ఉంది అని 2వ వచనంలోనే చదువుతున్నాం. ఈ 3వ వచనంలో మనకి ఈ ఒబద్యా యొక్క పరిచయాన్ని చూస్తాం. ఎవరంటే ఈయన ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఒబద్యాను పిలిపించెను. ఈ ఒబద్యా ఎవరు అనంటే ఆహాబు దగ్గర గృహ నిర్వాహకుడు అనే విషయాన్ని చూస్తున్నాం. అంతేకాదు ఆయన పని గురించి చెప్పి అదే 3వ వచనంలో ఆయన ఎట్లాంటి వాడో కూడా మనకి వాక్యం సాక్ష్యం ఇస్తా ఉంది. ఈ ఒబద్యా యెహోవా యందు బహుభయభక్తులు గలవాడు. ఎలాంటి వాడు ఈ ఒబద్యా అంటే బహుభయభక్తులు గలవాడు దేవుని యందు.
భయభక్తులు గలవాడు. భయభక్తులు గలవాడు అని కూడా రాయబడలేదు, కానీ భయభక్తులు గలవాడు అనే మాటని అక్కడ ప్రస్తావించడాన్ని మనం చూస్తాం. భయభక్తులు గలవాడు. ఇదే మాట ఓబద్యా కూడా సాక్ష్యం ఇస్తాడు. పక్కన 12వ వచనము చివరి లైన్ చూడండి. 12వ వచనం, నీ దాసునైన నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడను. ఎప్పటి నుంచి ఈయన భయభక్తులు నిలిపాడంట దేవుని యందు? బాల్యము నుండి. బహుశా ఓబద్యా యొక్క పేరెంట్స్ దగ్గర నుంచో ఎక్కడి నుంచో జీవం గల దేవుణ్ణి ఎరిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి బాల్యము నుండి కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనని వెంబడించటము, ఆయనని సేవించటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అంటే కొన్ని సంవత్సరాల భక్తి, ఇదేదో నిన్న మొన్న మొదలైంది కాదు. బాల్యము నుండి ఇప్పుడు ఒక గృహ నిర్వాహకుడిగా ఒక సరైనటువంటి వయసులోనికి వచ్చి ఉద్యోగం కూడా చేసుకునేంత వయసులో ఇన్ని సంవత్సరాలుగా ఒకే దేవుణ్ణి పట్టుకొని వెంబడించటం, అందులోనూ ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఓబద్యా గురించి ఒకవేళ మనం ఒక శీర్షికని, ఒక టైటిల్ని ఏమన్నా మనం పెట్టుకోవాలి అని అంటే, సర్వింగ్ గాడ్ ఇన్ అన్గాడ్లీ టైమ్స్. చాలా భక్తిహీనమైనటువంటి సమయాల్లో దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాడు. సర్వింగ్ గాడ్ ఇన్ అన్గాడ్లీ టైమ్స్. ఆహాబు, యెజబేలు వీళ్ళిద్దరూ చాలా క్రూరమైనటువంటి దుష్టమైనటువంటి వాళ్ళు. యెజబేలు అయితే బైబిల్లో ఉన్నటువంటి స్త్రీలందరిలో కూడా క్రూరమైనటువంటిది. అలాంటి ఆ ఫ్యామిలీకి వాళ్ళ మధ్యలో ఉంటూ భక్తిని కొనసాగించడం అనేది ఎంత పెద్ద టాస్క్ అది. చుట్టూ బిలీవర్స్ ఉన్నప్పుడు, చుట్టూ మనం ప్రైజ్ లార్డ్ అంటే ప్రైజ్ లార్డ్ అనే వాళ్ళు ఉన్నప్పుడు, చుట్టూ ఏదన్నా అవసరత రాగానే గబుక్కును వచ్చేసి అయ్యో ఏమైంది బాలేదంటగా అని పలకరించే వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు, అలాంటి అన్ని చుట్టూ ఉన్నప్పుడు భక్తి కొనసాగించడం అది ఒక రకం. కానీ చుట్టూ ఎవరు లేరు, ప్రైజ్ లార్డ్ చెప్పేవాళ్ళు లేరు, పలకరించే వాళ్ళు లేరు, భక్తి సంబంధమైన విషయాల్ని ప్రస్తావించే వాళ్ళు అసలు ముందు నోరు తెరిస్తే చంపేసేటువంటి పరిస్థితి. ఈ ఆహాబు, యెజబేలుల యొక్క పనే అది. ఆ మాట మనం చూడండి, 4వ వచనంలో ఉంది. యెజబేలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా, ఏం పని ఏంటంటే ఎవరున్నారు యెహోవా ప్రవక్తలు అని వెతికి వాళ్ళని పట్టుకొని ఒక్కొక్కరిని చంపేస్తా ఉంది, నిర్మూలన చేస్తుంది. ఉండటానికి వీల్లేదు. యెహోవా పేరు పలికే వాళ్ళు, ఆ పేరు ఎత్తే వాళ్ళు బ్రతికుండటానికి వీల్లేదు. మన భాషలో కొంచెం చెప్పాలి అని అంటే, వాళ్ళ దేశంలో యాంటీ కన్వర్షన్ బిల్ పెట్టుకున్నారు. ఎవరన్నా ఈ దేవుని పేరు ఎత్తారా, మన దగ్గర అయితే కొడుతున్నారు, జైల్లో వేస్తున్నారు. చంపటం అనేది జరుగుతుంది, కానీ విరివిగా జరుగుతుంది. కానీ అక్కడ చంపడం తప్ప ఇంకేమీ జరగట్లేదు. యెహోవా పేరు ఎత్తిన వాళ్ళందరినీ చంపడం తప్ప వేరేం చేయట్లేదు వాళ్ళు అక్కడ. ఓబద్యా యొక్క పేరుని బట్టే ఓబద్యా యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ని, లేకపోతే వాళ్ళ యొక్క పేరెంట్స్ ని కూడా మనం ఆలోచించవచ్చు. ఓబద్యా అంటే భావము సర్వెంట్ ఆఫ్ యాహ్వే, వర్షిపర్ ఆఫ్ యాహ్వే అనే భావం వస్తుంది. అంటే యెహోవాను ఆరాధించువాడు లేదా యెహోవా యొక్క సేవకుడు అనే భావం వస్తుంది. సో ఆ పేరు తన బిడ్డకి పెట్టారు అంటే ఆ తల్లిదండ్రులకి ఈ యొక్క దేవుని గురించిన అవగాహన ఎలా ఉందో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ మధ్యలో ఒకసారి ఒకరిని కలిసినప్పుడు, చాలాసార్లు బ్రదర్ మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏదో కొంచెం ఫ్లోలో సిస్టర్ పేరు చెప్తా ఉండేవాళ్ళు, అంటే కొంచెం దూరం పరిచయం లేండి. తర్వాత ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు
సారీ బ్రదర్, నేనేమో స్వర్ణ అనుకుంటున్నా. ఆయన అంటాడు అలాగా, నేను స్వర్ణ కదా సిస్టర్ పేరు అని. అట్లా లేదు బ్రదర్, స్మరణ అంటున్నాడు. స్మరణ ఏంటి బ్రదర్ అంటే, అదే బ్రదర్ ప్రకటన గ్రంథంలో స్మరణ సంఘం ఉంది కదా, ఆ పేరు అన్నాడు. స్మరణ ఏంటి బ్రదర్, ఎప్పుడు నేను ఆ పేరు ఎప్పుడు వినలేదు అంటే అప్పుడు చెప్పారు, నా వైఫ్ వాళ్ళ నాన్నగారు, తర్వాత ఆమెకున్న బ్రదర్స్ ఇద్దరు, వాళ్ళందరూ పరిచయలో ఉన్నారు బ్రదర్. వాళ్ళందరూ ఇట్లాగా, వాళ్ళు ఇక్కడ ఈయన అక్కడ ఇట్లా మినిస్ట్రీలో ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళు ఈ పేరు పెట్టుకున్నారు మా మామగారు అని చెప్పారు. అంటే ముందు జనరేషన్లో ఉన్నటువంటి భక్తి వాళ్ళ పిల్లల యొక్క పేర్ల దగ్గర కూడా కొన్నిసార్లు బయటపడే అవకాశం ఉంది. ఒబద్యాకి యెహోవా సేవకుడని లేదా యెహోవాను ఆరాధించేవాడని భావమిచ్చే ఒబద్యా అనే పేరు పెట్టారంటే ఆ పేరెంట్స్ యెహోవాని వారు ఏ విధంగా వాళ్ళు సేవించారో అక్కడ ఆలోచించవచ్చు. ఈ రోజుల్లో పేర్లు ప్రభు మాట్లాడిన దానికన్నా కూడా, లేకపోతే ఏది ఇప్పుడు ప్రాధాన్యతగా మారింది అని అంటే, ప్రాధాన్యత అంతా కూడా ట్రెండ్ మీదకి వెళ్ళింది. 100% కాకపోయినా మెజారిటీ కూడా ట్రెండ్ మీదకి వెళ్ళిపోయారు. మా వాళ్ళకు ఉన్న పేరు ఇంకెవరికి ఉండకూడదు అన్నట్టుగా, డిఫరెంట్గా ఉండాలి. ఏమక్కర్లా, ప్రభు మాట్లాడింది, మనం వెళ్తున్న పరిస్థితుల్లో ప్రభు మనకి తీసుకుని వచ్చింది, అవి మనం పెట్టుకోగలిగితే, దానికి తగినట్లుగా వాళ్ళని పెంచుకోగలిగితే చాలు. సరే, ఒబద్యా యొక్క పనిని కనుక మనం చూస్తే, గృహ నిర్వాహకుడు. నిజంగా వాళ్ళు పెట్టినటువంటి పేరుకి ఆయన యొక్క లైఫ్ సార్థకతని చేకూరినట్లుగా తన జీవితంలోంచి మనం గమనించవచ్చు. గృహ నిర్వాహకుడు, సింపుల్గా చెప్పాలంటే చీఫ్ ఆఫ్ స్టాఫ్. ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క స్టాఫ్లో ముఖ్యుడు చీఫ్. గృహ నిర్వాహకుడు ఓవర్ ది హౌస్ హోల్డ్. తన ఇంట్లో చాలా మంది ఉంటారు కదా, వాళ్ళందరి మీద చీఫ్. ఇప్పుడు ఈ ఆహాబు అనేటువంటి దుర్మార్గమైన రాజు, యెజబెలు అనేటువంటి దుర్మార్గురాలైనటువంటి ఈ రాణి, ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఒక వ్యక్తి మీద నమ్మకం పెట్టాలంటే అసలు వాళ్ళు ఎవరినైనా నమ్ముతారా? ఇట్లాంటి వాళ్ళు సాధారణంగా ఇలాంటి చెడ్డ బుద్ధి కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా మనుషులు ఎవరిని తొందరగా నమ్మరు, వాళ్ళ మీద డిపెండ్ అవ్వరు. ఎందుకంటే వీళ్ళు ఎవరిని కూడా స్పేర్ చేయరు కాబట్టి, వీడు కూడా ఇట్లాంటోడేమో, అట్లా చేస్తాడేమో, ఇట్లా చేస్తాడేమో అని వాళ్ళ బుద్ధిని అనుసరించే ప్రతిదీ కూడా తప్పుగా ఆలోచించి, ప్రతి దానిని కూడా వాళ్ళు చెడుగా చూసే వైఖరి వాళ్ళలో డెవలప్ అయిపోయి ఉంటుంది. అది వేళ్ళూనికి పోయి ఉంటుంది. ఇలాంటి ఇరువురి దగ్గర ఒక నమ్మకత్వాన్ని సంపాదించుకోవటం అనేది అసలు ఒబద్యాకి ఎలా సాధ్యమైందా అనేది అసలు ఒక ప్రశ్నగానే ఉంది నాకైతే. ఎలా సాధ్యపడింది అని అంటే, ఒకవైపు ప్రశ్నగా అనిపిస్తుంది కానీ ఒకవైపు సాధ్యమే. ఎలా సాధ్యమేనంటే దానికి జవాబు 3వ వచనంలోను 12వ వచనంలోను మనం ఆల్రెడీ చూసాం. యెహోవా యందు బహు భయభక్తులు గలవాడై దేవునికి భయపడేటువంటి వాడు, ఫియర్ ద లార్డ్ గ్రేట్లీ అన్నాడు. దేవునికి భయపడేవాడు, వాడు ఎక్కడ ఉన్నా, ఏ ప్లేస్లో ఉన్నా, ఎట్లాంటి కఠినమైనటువంటి సిచ్యువేషన్ మధ్యలో ఉన్నా సరే, వారు దేవునికి భయపడేవారుగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఆ పరిస్థితులన్నిటి మధ్యలో, అక్కడ ఉన్నటువంటి వ్యతిరేకతలన్నిటి మధ్యలో, అక్కడ ఉన్నటువంటి ఇలాంటి క్రూరమైనటువంటి వ్యక్తుల మధ్యలో కూడా ఈ విధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండొచ్చు అనేది ఒబద్యా యొక్క జీవితం మనకు కనపరుస్తూ ఉంది. భయంకరమైన రాజు, బయలుని అనుసరిస్తున్నటువంటి రాజు, ప్రవక్తల్ని చంపుతున్నటువంటి కుటుంబం, యెహోవా ప్రవక్తల్ని, బయలుని దేశమంతా కూడా బయలుని ఆరాధించాలి అని టంకేస్తున్నారు, డప్పు కొట్టి చెప్పినట్టుగా. ఎంతగా వీళ్ళు ఈ యొక్క విగ్రహారాధనని వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు అని అంటే 19వ వచనం చూడండి, 18, 19. బయలుదేవతని అనుసరిస్తూ ఏం చేస్తున్నారంటే వీళ్ళు
యెజబేలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 450 మంది, అషేరాదేవి ప్రవక్తలైన 400 మంది, మొత్తం 850 మంది ఈ యొక్క విగ్రహాలకు సంబంధించినటువంటి ప్రవక్తల్ని వీళ్ళే గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఫండింగ్ ఇచ్చి వాళ్ళని పోషిస్తుందంట ఈ యెజబేల్. యెహోవా ప్రవక్తలనేమో చంపేస్తుంది, ఇలాంటి వాళ్ళనేమో పోషిస్తుంది. విగ్రహారాధనని దేశమంతా కూడా ఇంకా విస్తరించడానికి వాళ్ళు చేయాల్సినవన్నీ వాళ్ళు చేస్తున్నారు. కొంచెం ఇట్లాంటి పరిస్థితులే మన దేశంలో కూడా సిమిలర్ గా కనబడతా ఉన్నాయి. నిజమైన దేవుని పేరెత్తే వాళ్ళనేమో మేము ఏం చేయాలో అది చేస్తాం. ఇదిగో ఈ రకమైనటువంటి వేరే వేరే బయలుదేవతల పేర్లు ఎత్తుతున్నారు. రండి రండి రండి, వాళ్ళందరికీ గౌరవం ఇచ్చి, రెస్పెక్ట్ ఇచ్చి, కుర్చీలేసి, వాళ్ళకి కావాల్సినటువంటి ఫండింగ్ ఇచ్చి, ఇంకా చేయండి ఇంకా చేయండి, దేశం అంతా దీన్ని స్ప్రెడ్ చేయండి, వ్యాపింప చేయండి, ప్రజలందరినీ ఇంకా తిప్పండి వాటి వైపు అనే వైఖరి మన దేశంలో కూడా కనబడుతూ ఉంటుంది. సిమిలర్ సిచ్యువేషన్. అయితే ఈ పరిస్థితుల మధ్యలో ఒబద్యా మాత్రం తన యొక్క భక్తిని కాపాడుకోవటం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆహాబు యొక్క జీవితాన్ని మనం గనుక గమనిస్తే, తన లైఫ్ టైంలో తన లైఫ్ మొత్తాన్ని గమనిస్తే నో రిపెంటెన్స్. ఎక్కడ కూడా అరే నేను ఇది తప్పు చేస్తున్నానే, ఇట్లా చేయకుండా ఉంటే బాగుండే అనేటువంటి గిల్ట్ కానీ రిపెంటెన్స్ కానీ మనకు కనబడదు. నాబోతు విషయంలో, ద్రాక్ష తోట విషయంలో మూతి ముడుచుకుంటే, చిన్న ల్యాండ్ కోసం అట్లా అయిపోతావేంటి, వాడిని చంపేసి తీసేసుకుందాం అని భార్య సలహా ఇవ్వటం. ప్రతిసారి వాళ్ళు ఎన్నో చేశారు, ఎంతో మందిని చంపారు, ఎన్నో దారుణాలు చేశారు, కానీ ఎక్కడ కూడా రిపెంటెన్స్ లేదు, రిగ్రెషన్ లేదు, పశ్చాత్తాపం అనేది లేదు అసలు వీళ్ళకి. అన్గాడ్లీ కింగ్ బట్ గాడ్లీ ఒబద్యా. తన హృదయంలో ఎంత లోతైనటువంటి విశ్వాసం కలిగి ఉంటే సాధ్యమవుతుంది ఇలాంటి వాడి దగ్గర ఉంటూ కూడా తన భక్తిని కొనసాగించుకోవటం. ఏదో యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు అని ఒక మనిషిని పరిచయం చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నన్నే పరిచయం చేశారు అనుకోండి, ఈయన పేరు కిరణ్ అండి, ఈయన పలానా అండి, ఈయన ఇట్లా సేవ చేస్తాడండి, పాస్టర్ గారు అండి, ఇట్లా పరిచయం చేస్తారు. అంటే అదేదో నామమాత్రంగా పరిచయం కోసం చెప్పిన మాట కాదు యెహోవా యందు భయభక్తులు గలవాడు అనేది. ఆయన పని ఏంటో కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. చూడండి 4వ వచనం. యెజబేలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో 50 మందిగా 100 మందిని దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించెను. ఒక వచనమే, కానీ ఆయన యొక్క మినిస్ట్రీని చూపిస్తుంది అది. యెహోవా ప్రవక్తలందరినీ ఈమె చంపేస్తున్నటువంటి టైంలో 50 మందిని ఒక 100 మంది ప్రవక్తల్ని 2 స్థలాలలో ఈ క్రూరమైన రాజుకి, ఈ క్రూరమైన రాణికి తెలియకుండా వాళ్ళని దాచిపెట్టి వాళ్ళకి ఫుడ్, వాటర్ సప్లై చేస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు? వీళ్ళు అప్పటికే చాలా క్రూరమైనటువంటి పరిపాలనని జరిగిస్తున్న కారణాన్ని బట్టే దేవుడు ఏలియాని పంపించి 17వ అధ్యాయం 1వ వచనంలో ఏలి ఆహాబు దగ్గరకు వచ్చి, ఇదిగో యెహోవా జీవము తోడు, వర్షం పడదు అని తీర్పు ప్రకటించాడు. ఆయన వెళ్ళిపోయాడు. అంటే అప్పటికే తీర్పు ప్రకటించడానికి ముందే వీళ్ళు రాజు రాణిగా ఈ ఫ్యామిలీ ఉన్నారు. అప్పటికే దేశంలో దారుణాలు జరుగుతూ ఉన్నాయి. ఇక చూడండి, ఇదేదో నెల రోజులో 10 రోజులో ఒక షార్ట్ పీరియడ్ కాదు, ఇది ఇయర్స్ జరిగింది, కొన్ని సంవత్సరాలు. ఆ ముందు ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు ఈ వర్షం ఆగిపోయే 3 ఏళ్ళు, కనీసం మోర్ దాన్ 3 years ఈ రాజు రాణి పరిపాలన జరుగుతున్నటువంటి టైంలో ఒక 100 మంది యెహోవా ప్రవక్తల్ని దాచి, మనకి ఎప్పుడన్నా ఇంటికి ఒక 2 గెస్టులు వస్తే వాళ్ళని ఒక 3 రోజులు చూసుకోవటమే అబ్బో అనిపిస్తుంది, బయటికి ఎన్ని మాట్లాడినా. కానీ ఒక 100 మందికి ఫుడ్ అండ్ వాటర్ సప్లై చేయటం, అది ఎలాంటి పరిస్థితుల మధ్యలో, ఇలాంటి టిపికల్
మనుషులు పరిపాలిస్తున్న టైంలో. పేరుకే ఆయన రాజు గాని వాస్తవంగా దేశాన్ని పరిపాలిస్తుంది యెజబెల్. ఆమె ఏం చెప్తే అదే జరుగుతుంది. ఈయన డమ్మీ పీస్ ఒక రకంగా. అలాంటి యెజబెలు ఆమె చేతిలో అధికారాన్ని, అక్కడ ఉన్నటువంటి మనుషుల్ని, బలగాల్ని వాడి ఇవన్నీ చేస్తుంటే వీళ్ళ కంటపడకుండా ఒక 100 మందిని 2 వేరు స్థలాల్లో 50 మందిని దాచిపెట్టి వాళ్ళని రక్షించటము, వాళ్ళ ప్రాణాలని. ఇది ఒక రకంగా ఇది చాలా గొప్ప గ్రేట్ రిస్క్. ఇది ప్రాణాలకి తెగించితేనే ఆ పని చేయాలి. ఈయన వాళ్ళకి ఫుడ్ తీసుకెళ్తున్న టైంలో కావచ్చు, వాటర్ తీసుకెళ్తున్న టైంలో కావచ్చు. ఒకసారి ఆలోచించండి, దేశమంతా కూడా ఈ రాజు రాణికి సంబంధించిన వాళ్ళు ఏం చెప్తే దానికి తలాడించే వాళ్ళు వీళ్ళే ఉన్నారు. యెహోవాను సేవించే వాళ్ళు చాలా అరుదు, లేరు. ఎలా ఉంది పరిస్థితులు అంటే, ఇదే 18వ అధ్యాయంలో ఏలియా బయటకు వచ్చిన తర్వాత ప్రజలందరినీ నిలబెట్టి అంటాడు 21వ వచనంలో, ఎన్నాళ్ళు మీరు 2 తలంపుల మధ్య తడబడతా ఉంటారు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించడి, బయలు దేవుడైతే వారిని అనుసరించడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరం ఒక్క మాట అయినను పలకకపోయిరి. నోరు తెరిచి ఒక్క మాట కూడా చెప్పలేకపోయారు, నోరు తెరవట్లా. అలాంటి పరిస్థితుల్లో అంటే ఎందుకు వచ్చిన గొడవ? నేను కూడా క్రైస్తవుడినే, నేను కూడా యెహోవాని అనుసరించేవాడినే అని ఒకవేళ బహిరంగంగా ఒప్పుకుంటే ఈ యెజబెల్ గాని, ఈ ఆహాబు గాని చంపిపడేస్తారు. ఎందుకు వచ్చిందిలే అని అందరితో పాటు మెజారిటీ గ్రూప్తో వీళ్ళు కూడా కలిసిపోయి బయలుని ఆరాధిస్తున్నటువంటి, ఒకవైపు యెహోవా ఒకవైపు బయలు అన్నట్లుగా 2 తలంపుల మధ్యలో ఇటు అటు ఊగుతున్నటువంటి ప్రజలే అధికం. అలాంటి వారి మధ్యలో నేను అనుకుంటాను ఒబద్యాకి హెల్ప్ చేసే వాళ్ళు బహుశా ఎవరు లేరు. ఈ 50 మందిని ఫుడ్ని ఈయనే ఒకవేళ రాత్రి వేళ పగల డ్యూటీ చేయాలిగా మరి. సో ఏం చేయాలి? ఎవరి కంటపడకుండా ఎలాగైతే రాత్రి వేళ ముఖమంతా కప్పుకొని యోహాను 3లో ఎలాగైతే ఆ యొక్క నికోదేము వచ్చాడో, మళ్ళీ పగలైతే అందరు చూస్తారుగా, పగలేమో అందరూ నన్నే ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి రాత్రి ముఖం చక్కగా కప్పుకొని యేసయ్య దగ్గరకు వచ్చి ఇప్పుడు యేసయ్యని ఈయన ప్రశ్నలు అడుగుతున్నాడు. ఏ టైంలో వెళ్ళాడో, ఆ యొక్క పదార్థాలని ఎలా మోసుకుని వెళ్ళాడో ఒకసారి ఊహించండి, ఆలోచించండి. ఇది 1 రోజు 2 రోజులు చేయటం అయితే పర్లేదు. కొన్ని ఇయర్స్ ఈ పనిని కొనసాగించాలంటే మధ్యలో ఎక్కడో దగ్గర ఒక రకమైన విసుగు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కడో దానికి ఒక ఎండ్ పాయింట్ అనేది తెలిస్తే సర్లే ఈ టైం వరకే కదా, ఎలాగోలా కొంచెం ఓపిక పడదాం అనుకోవచ్చు. ఇప్పుడు ఒక కోర్స్ ఉందనుకోండి, 3 నెలలు ఓకే, లేదా 4 నెలలు, ఆ కోర్స్ అయిపోయిందా, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఎక్కడో దానికంటూ ఒక ఎండ్ పాయింట్ ఉంటే సరే ఈ 3 నెలల్లో లేదా 6 నెలల్లో ఓపిక పడదాం, లేదా ఈ 4 ఏళ్ళు ఈ ఇంజనీరింగ్ ఓకే చదువుదాం, 4 ఏళ్ళ తర్వాత అయిపోతుంది కదా. కానీ ఒబద్యా చేస్తున్నటువంటి పనికి ఎండ్ ఎప్పుడు అంటే తెలియదు. ఈ రాజు రాణి ఉన్నంత కాలం కూడా పరిస్థితి అలానే ఉంటుంది ఆ దేశంలో. సో ఎప్పుడు ఈ పని ఆపాలో తెలియనటువంటి ఒక పనిని ఎత్తుకున్నాడు ఆయన. అందులోనూ ఖచ్చితంగా ఒక టెంప్టేషన్ వస్తుంది, ఒక శోధన వస్తుంది. ఎంతకాలం ప్రభువా? దేవుని పనే, దేవుని కోసం చేస్తున్న పనే. కానీ లాంగ్ పీరియడ్ విషయాలు అట్లాగే ఉన్నప్పుడు ఒబద్యాకి ఏమొచ్చే అవకాశం ఉంది? ఇంకెంతకాలం ప్రభువా? ఇప్పటికే సంవత్సరాలు అయిపోయింది, పనులేం కదలట్లేదు, విషయాలు ఎట్లానే ఉంటున్నాయి. ఎన్ని రోజులు నేను చాటుగా వీళ్ళకి ఆహారం మోసుకెళ్ళాలి? ఎన్ని రోజులు వీళ్ళకి దాహానికి వాటర్ తీసుకెళ్ళాలి? నాకు కూడా వయసు మీద పడుతూ ఉంది, నాకు కూడా సత్తువ తగ్గుతూ ఉంది. ఎలాగ చేయాలి? ఒకవైపు తన టైం ఇస్తున్నాడు, తన యొక్క బలాన్ని, శక్తిని ఇస్తున్నాడు. మరొక వైపు ఇవన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలంటే ఫుడ్ ఏమన్నా ఊరికే వస్తుందా?
తన చేతుల కష్టాన్ని, తన జీతాన్ని ఖర్చు పెడుతున్నాడు వాళ్ళ యొక్క పోషణ కోసం. ఎలాంటి మాదిరికరమైన జీవితం మనకి ఇక్కడ ఓబద్యా దగ్గర కనబడుతూ ఉంది. అయితే ఎక్కడా కూడా ఆయన కృంగినట్టుగా కానీ లేకపోతే ఇలాంటిది లేదు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం ఒక మాట చదువుదాం రండి. ఈ మాట ఓబద్యాకి చక్కగా సరిపోతుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము పొందును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఖచ్చితంగా అప్పటికి ఆయన చేతుల్లో హెబ్రీ పత్రిక లేదు, కానీ ఆయన యొక్క వైఖరిలో ఇది కనపరిచాడు. ధైర్యాన్ని విడిచిపెట్టలేదు. నేను చేస్తున్న దానికి ప్రతిఫలముగా దేవుని దగ్గర గొప్ప బహుమానం ఉంది, నాకు తెలుసు. అంతేకాదు, నేను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాను. ఈ ప్రాసెస్లో నాకు ఓరిమి కావాలి, ఓరిమి అవసరము. ఈ 4 మాటలు కూడా, ఈ 2 వచనాల్లో ఉన్న మాటలు ఓబద్యా యొక్క పనిలో, ఆయన చేస్తున్న పరిచర్యలో ఆయన కనపరుస్తూ వచ్చాడు. ఓర్మి కనపరిచాడు, అది దేవుని చిత్తము అని ఎరిగిన వాడుగా ఉన్నాడు, ధైర్యాన్ని వదిలిపెట్టలేదు. ఖచ్చితంగా ఇవన్నీ తన లైఫ్లో కనబడుతూ ఉన్నాయి. సో ఏదైతే తనకున్నటువంటి జాబ్ ఏదైతే ఉందో, తన యొక్క పొజిషన్ని దేనికోసం వాడుతున్నాడు అంటే టు సేవ్ లైఫ్స్, ప్రాణాలు కాపాడటానికి, ఇతరుల యొక్క పోషణకి వాడుతున్నాడు. సో దేవుడు మనకి ఇచ్చినటువంటి పొజిషన్, అది ఏదైనా సరే, అది ఏ స్థాయి అయినా సరే, అది ఏ ఉద్యోగమైనా సరే, అది ఏ రకమైనటువంటి ఆర్థిక పరిస్థితులైనా సరే, ఇది కేవలము మనము మాత్రమే దేవుడు నన్ను ప్రేమించి నాకు ఇచ్చాడు. అఫ్ కోర్స్ ప్రేమించి ఇచ్చాడు, కానీ ఆ ఇచ్చింది 100కి 100% మనమే అనుభవించడానికి మాత్రమే కాదు, దానిలో ఇతరులు ఉన్నారు. సో ఆయన తన యొక్క పొజిషన్ని, తన జాబ్ని, తన మనీని ఇతరులని కాపాడటానికి, ఇతరుల పోషణ కోసం, ఇతరుల ప్రాణాల రక్షణ కోసం ఖర్చు పెడతా ఉన్నాడు. ఒకసారి ఇది మనం కూడా ఈ ఏరియాకి ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి, జవాబు చెప్పుకోవాలి. ప్రభు మనకి ఇచ్చారు ఒక 100 రూపాయలు. 100 రూపాయల్లో ఇతరులు ఎంతమంది, ఎంత శాతం, లేకపోతే ఇతరులకి ఏ మేరకు మనం ఖర్చు పెట్టగలుగుతా ఉన్నాం ప్రభు పని కోసం? మనము గృహ నిర్వాహకులము మాత్రమే. దేవుడు మనకిచ్చిన టైంకైనా సరే, దేవుడు మనకిచ్చినటువంటి డబ్బుకైనా సరే, దేవుడు మనకిచ్చిన దేనికైనా మనం గృహ నిర్వాహకులమే, ఓనర్సం కాదు అనే స్పృహ ఎప్పుడు మనం కలిగి ఉండి, ఇది దేవుడిది, నాది కాదు, నాకు ఇచ్చాడు, నేను దీన్ని వాడుకొని మళ్ళీ ఆయనకి అప్పచెప్పేయాలి అనే వైఖరితో ఇప్పుడు ఎవరిదన్నా ఒక వస్తువు తీసుకున్నాం అనుకో, అది ఇచ్చేసే వరకు కొంతమందికి మనసు నిలబడుతుంది. అవునా? సో అదే విధంగా ఇది ప్రభువుది, ప్రభు నాకు ఇచ్చారు, నేను మళ్ళీ ఆయనకి అప్పచెప్పేయాలి అనే వైఖరితో ఉండటం అనేది మనం బైబిల్ మనకి నేర్పిస్తున్నటువంటి విషయం అది. సో ఏం చూస్తున్నాము? ప్రాణాలకి తెగించిన వాడుగా కనబడుతున్నాడు, ఖర్చు పెట్టిన వాడుగా కనబడుతున్నాడు. సో ఇందాక చెప్పుకున్నట్టుగా ఓర్మి కలిగిన వాడుగా కనబడుతున్నాడు, ధైర్యాన్ని విడిచిపెట్టని వాడుగా కనబడుతున్నాడు, దేవుని చిత్తమును నెరవేర్చిన వాడుగా కనబడుతున్నాడు. అంతేకాదు, నేను ఇప్పుడు చేస్తున్న దానికి ప్రభువు దగ్గర నాకు ప్రతిఫలం ఉంది అని నిరీక్షణ కలిగినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఈయన జీవితం ద్వారా మన ముందు ఏం పెడతా ఉన్నాడంటే, ఇట్ ఈస్ పాసిబుల్ టు బి ఫెయిత్ఫుల్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ అన్గాడ్లీ. భక్తిహీనంగా ఉన్నటువంటి వారి మధ్యలో భక్తి కలిగి నమ్మకంగా జీవించటం సాధ్యమే, నేను జీవించాను చూడండి అని ఆయన యొక్క లైఫ్
ఒక సవాల్లాగా ఉంది. మెజారిటీ కలిసిపోయారు. 2 తలంపుల మధ్య తడబడుతున్న గ్రూప్లోకి మెజారిటీ వెళ్ళిపోయారు. కానీ ఒబద్యా వాళ్ళలా కలిసిపోలేదు. ఈ రాజు ఈయన్ని ఎంత నమ్మాడు అని అంటే, ఈ ఒబద్యాకి ఒక విషయం క్లియర్గా తెలుసు. చూడండి 5వ వచనం, కొంచెం త్వరగా వెళ్దాం ముందుకి. 5వ వచనంలో, దేశంలో భయంకరమైన కరువు వచ్చింది. ఇలాంటి పరిస్థితిలో రాజు ఏమంటున్నాడు అని అంటే, పశువులు, గుర్రాలు, గాడిదలు వాటి ప్రాణాలను కాపాడడానికి గడ్డి దొరుకుద్దేమో అని ఈయన ఒకవైపు వెళ్ళాడంట ఒక డైరెక్షన్ లో, రెండో వైపు ఒబద్యాన్ని పంపించాడు. అంటే ఒబద్యాన్ని ఎంత నమ్మాడు ఈ ఆహాబు? ఇలాంటి క్రూరమైన వ్యక్తి యొక్క నమ్మకత్వాన్ని సంపాదించుకోవటం. సరే, ఈయన ఒక డైరెక్షన్ లో వెళ్ళాడు, ఆయన ఒక డైరెక్షన్ లోకి వెళ్ళాడు. ఇక్కడ ఆహాబుకి ఒబద్యాకి ఉన్న ఒక కంపారిజన్ ని, పోలికను కనుక చూస్తే, ఆహాబు దేనికోసం వెళ్తున్నాడు అంటే గుర్రాలని, గాడిదల్ని ప్రాణాలు కాపాడడానికి, గడ్డి కోసం, నీళ్ళ కోసం ఎక్కడన్నా దొరుకుద్దేమో ఒకసారి తిరిగి చూసొద్దాం అని ఏం తిరుగుతుంటే, ఆయనేమో గుర్రాలని, గాడిదల్ని కాపాడాలంటే ఈయనేమో ప్రవక్తల్ని కాపాడాలి అని ఈయన పనిచేస్తున్నాడు. ఇద్దరికి ఎంత డిఫరెన్స్ ఉంది? నువ్వు మనుషులకి విలువనివ్వట్లా, నీకు పశువులు కావాలి, కానీ నాకు మనుషులు ఇంపార్టెంట్. నేను 100 మంది ప్రవక్తల్ని కాపాడుతాను. నువ్వు వాటి పశువుల వెనకాల పరిగెత్తు, నేను ప్రజల వెనకాల పరిగెడతా. అంతేకాదు, ఈ యొక్క ఒబద్యా ఎప్పుడైతే ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళాడో, ఇదంతా దేవుని ఏర్పాటు, ఎప్పుడైతే ఆయన ఒక వైపు ఈయన ఒక వైపు వెళ్ళాడో, వెంటనే ఒబద్యా 7వ వచనం చూడండి. ఒబద్యా మార్గమున పోవచ్చుండగా ఏలియా వచ్చాడు అతన్ని ఎదుర్కోవటానికి. వెంటనే ఏమంటున్నాడు చూడండి, నా ఏలిన వాడవైన ఏలియావు నీవే కదా. అంటే ఏలియా ఎదురు పడగానే 3 ఏళ్ళు అయింది అప్పటికే. అంతకుముందు చూసాడో లేదో మనకు తెలియదు, పోనీ చూసాడో అనుకుందాం. 3 ఏళ్ల తర్వాత ఎదుటికి రాగానే ఏలియాని గుర్తుపట్టి ఏమని అడ్రస్ చేస్తున్నాడంటే, నా ఏలిన వాడవైన ఏలియావు, మాస్టర్ అని పిలుస్తున్నాడు. 8వ వచనంలో అతడు నేనే అని కన్ఫర్మ్ చేసి ఏలియా, నీవు నీ ఏలిన వారిని దగ్గరికి పోయి ఏలియా ఇచ్చటున్నాడని చెప్పు అంటున్నాడు. ఏలియా ఏమంటున్నాడు? నీ ఏలిన వాడు అంటే ఎవరి దగ్గర అయితే నువ్వు పని చేస్తున్నావో, నీ యజమాని ఎవరైతే ఉన్నాడో ఆ ఆహాబు దగ్గరికి వెళ్ళి నేను ఇక్కడ ఉన్నానని చెప్పు అంటున్నాడు. కాబట్టి ఒక దైవజనుడు ఎదురవ్వగానే, ఒక దేవుని ప్రవక్త ఎదురవ్వగానే నా ఏలినవాడా అని గుర్తుపట్టడం కావచ్చు, సంబోధించడం కావచ్చు, అక్కడ ఏం కనబడుతుంది అంటే హంబుల్. ఒబద్యాలో మనకు కనబడేటువంటి మరొక క్యారెక్టర్ ఏంటంటే హంబుల్నెస్, తగ్గింపు, వినయం. మాస్టర్ అని పిలవటం, ఏలినవాడా అని పిలవటం అంటే నేను నీకన్నా కూడా నేను చాలా కింది వాడను, తక్కువ వాడను. ఏలియా ఎదురుపడినప్పుడు ఒకవేళ కాలర్ పైకి లేపి కొంచెం గర్వంగా మాట్లాడచ్చు, ఏలియా ఎంత పని చేసావు, ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఇదిగో నేను 100 మందిని కాపాడుతున్నాను, చూడు నేను చేసేది మినిస్ట్రీని చూడు అని అతిశయంతో చెప్పుకునే ప్రయత్నాలు ఏం చేయట్లా. నా ఏలిన వాడవు అన్నాడు. అంతేకాదు, నేను ఇక్కడ ఉన్నానని వెళ్ళి చెప్పు అనంటే 9వ వచనంలో ఒకసారి 3 సార్లు మనకు కనిపిస్తుంది. 16 వరకు చూస్తే 3 times ఒబద్యా చెప్పే మాట ఏంటంటే ఆహాబు నన్ను చంపేస్తాడు, ఆహాబు నన్ను చంపేస్తాడు. ఎందుకు చంపేస్తాడు? నువ్వు వెళ్ళి ఏలియా ఇక్కడ ఉన్నాడని చెప్పు అంటున్నావు, నేను వెళ్ళి చెప్పాను అనుకో, నేను చెప్పేసరికి నువ్వు అక్కడ ఉండవు. ఎందుకంటే ఏలియా ఎలాంటి వాడు అనంటే చిక్కడు దొరకడు అనే రకం దేవుడు. ఆయన ఎందుకంటే ఎక్కడెక్కడ వెతికాడు ఒకసారి 10వ వచనం చూడండి. 10వ వచనం, నీ దేవుడైన యెహోవా దైవంతోడు నిన్ను చిక్కించుకోవాలనని నా ఏలిన వాడు దూతలను పంపించని జనం ఒకటైనను లేదు. ఏ జనం దగ్గరికైనా అందరి దగ్గరికి పంపించాడు. ఎక్కడున్నాడు ఏలియా అనేవాడు? రాజ్యము ఒకటైనను లేదు. అన్ని చోట్లకి వెళ్ళారు, తిరిగారు. అతడు ఇక్కడ లేడనే సమాచారమే వచ్చిందా కానీ ఎక్కడా కూడా నీ సమాచారమే దొరకల.
ఎందుకంటే నువ్వు దొరకవు, నాకు తెలుసు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానని చెప్పు అంటున్నావు, నేను నిజంగా వెళ్ళి చెప్పాను అనుకో, ఆహాబ్ ఇక్కడికి వచ్చేసరికి నువ్వు మళ్ళీ ఉండవు, వాడు కోపంతో నన్ను చంపేస్తాడు. అంటే ఏలియా ఒక భరోసా ఇచ్చాడు. చూడండి 12వ వచనం. అయితే నేను నీ యొద్ద నుండి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచిపోవును. ఇది ఏలియా యొక్క పొరపాటు కాదు, ఇది దేవుని ఆత్మకార్యం అని కూడా తెలుసు ఓబద్యాకి. నేను వెళ్ళి ఆయనకి చెప్పి ఆ ఆహాబుని ఇక్కడికి తీసుకొచ్చే లోపు యెహోవా ఆత్మ నాకు తెలియని ఒక ప్లేస్ కి నిన్ను తీసుకెళ్ళిపోతాడు, నువ్వు దొరకవు ఎవరికి. అప్పుడు ఏం చేస్తాడు? నన్ను చంపేస్తాడు. సో 12వ వచనంలో, 9వ వచనంలో, అలాగే 14వ వచనంలో 3 సార్లు ఆ మాటను చెప్తాడు, నన్ను చంపునట్లుగా, నన్ను చంపుతారని. అయితే ఏలియా ఒక భరోసా ఇచ్చాడు, ఈసారి నేను ఎక్కడికి వెళ్ళను, దేవుడు ఇక్కడే ఉండమన్నాడు, నువ్వు వెళ్ళి చెప్పు అంటే తర్వాత ఆయన వెళ్ళి చెప్పటము, నిజంగా ఆహాబు మళ్ళీ వచ్చి ఎదుర్కోవటము, ఆ తర్వాత వీళ్ళందరూ కలిసి కర్మెల్ పర్వతం మీద నిలబడటాన్ని నెక్స్ట్ దాని యొక్క కొనసాగింపులో మనం చూస్తాం. సో ఇక్కడ ఓబద్యా యొక్క క్యారెక్టర్లో ఇంకా మనం నేర్చుకోవాల్సినటువంటి మరొక ప్రాముఖ్యమైన లెసన్ ఏంటంటే, డార్క్ ప్లేసెస్ ఉంటాయి, అలాంటి డార్క్ ప్లేస్లో మనము ఒక ఫెయిత్ఫుల్ క్రిస్టియన్గా మనం నిలబడాలి. ఈ మధ్యలో కూడా ఒకసారి ఒక సాక్ష్యం చెప్పాను కదా, ఎప్పుడు చెప్పాను గుర్తులేదు కానీ, ఒక సహోదరి ఆమె ఉద్యోగం మానేద్దాం అనుకుంది ఆఫీస్లో. ఏంటంటే ఆఫీస్లో ఈమె ఒక్కటే బిలీవరు. సో ఈమె విశ్వాసం తెలిసి కొంచెం హేళనగా మాట్లాడటం, ఈ హల్లెలూయా బ్యాచ్ అన్నట్టుగా కానీ కొన్ని రకాలుగా కొంచెం అవమానానికి గురి చేయడం చేస్తుంటే, సరే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అనింది, నేను ఉద్యోగం మానేద్దాం అనుకుంటున్నా. ఎందుకు? కారణం ఏంటి? నేను ఒక్కడిని అక్కడ క్రైస్తవురాలని, అక్కడ నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. అప్పుడు ఈ పాస్టర్ గారు అడిగారు, ఏమా దీపాన్ని వెలిగించి ఎక్కడ పెడతావు అంటే, చీకట్లో పెడతాను అందంట. మరి నీ ఆఫీస్ అనేటువంటి చీకట్లో దేవుడు నిన్ను ఒక దీపంగా తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు, నువ్వు వచ్చేస్తే మరి అక్కడ వాళ్ళకి వెలిగించేది ఎవరు? తర్వాత అర్థమైంది ఆమెకి, అక్కడ వెలిగివ్వటానికే కదా నేనుంది చుట్టూ. సో నా వెలుగు నేను వెలుగుతా ఉంటే, ఆ చీకటి నేను వెలిగినంత కాలం, దీపం వెలుగుతున్నంత కాలం చీకటి ఏమన్నా చేయగలుగుతుందా? సో ఈ వెలుగే ఇంకా నాకు వద్దు, నేను ఆరిపోతాను, నేను వెళ్ళిపోతాను అనుకుంటే ఏమవుతుంది? ఎప్పుడైతే ఆయన ఈ ఎగ్జాంపుల్ చెప్పాడో ఆమెకి విషయం అర్థమైంది. తర్వాత మళ్ళీ ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకొని నడిచింది. తన ఆఫీస్లో 9 మందిని ప్రభు కొరకు గెలుచుకొని రక్షణలోకి నడిపించుకోగలిగింది. నిజంగా జరిగింది ఇది. ఫెయిత్ఫుల్ క్రిస్టియన్ ఇన్ డార్క్ ప్లేసెస్. సో మన వెలుగుని మనం ఇవ్వటమే మన పని, మన ఉప్పుని మనము ఆ యొక్క టేస్ట్ని కనపరచటమే మన పని. ఒకసారి ఆలోచించండి, లోకంలో రకరకాల ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, పొలిటికల్ బాడీస్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అని చాలా ఉన్నాయి కదా మనకు తెలుసు. ఆ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటిలో నుంచి క్రైస్తవులు అనే వాళ్ళు ఒకవేళ బయటకు వచ్చేస్తే ఒకసారి సిచ్యువేషన్ ఏంటో ఆలోచించండి. కోర్టు సిస్టంలో క్రిస్టియన్స్ లేరు, వచ్చేసారు బయటికి. లాయర్స్లో లేరు, పొలిటికల్గా రాజకీయ నాయకుల్లో క్రైస్తవులు లేరు, ఐఏఎస్ ఐపీఎస్లో క్రైస్తవులు లేరు, ఒక ఐటీ సెక్టార్లో సాఫ్ట్వేర్లో క్రైస్తవులు లేరు అనుకుందాం. ఇలాగా అన్ని ఇన్స్టిట్యూషన్స్లో నుంచి క్రైస్తవులు బయటకు వచ్చేస్తే పరిస్థితి ఏంటి? అక్కడే ఉండాలి, ఆ చీకటి గల స్థలాల్లోనే ఉంటూ వెలుగుగాను ఉప్పుగాను ఉండటమే దేవుడు మనకిచ్చినటువంటి పని, దేవుడు మనల్ని పిలిచిన పిలుపు. సో దెర్ ఆర్ మెనీ ఫెయిత్ఫుల్ క్రిస్టియన్స్ ఇన్ ద సెక్యులర్ సొసైటీ. చాలా మంది అనేక డిపార్ట్మెంట్స్ లో, విభాగాల్లో నమ్మకమైన క్రైస్తవులు ఉన్నారు. ఆయా సమయాల్లో వాళ్ళ సాక్ష్యాలు వింటున్నప్పుడు, ఓ ఇలా ఈ డిపార్ట్మెంట్ లో ఇట్లాంటి ఒక ఆయన ఉన్నాడా. ఈ మధ్యలో నా హెల్త్ ఇష్యూ అయినప్పుడు కానీ, మన
వేరే ఒక 2-3 హెల్త్ ఇష్యూస్ కోసం ఈ మధ్యలో హాస్పిటల్స్ ఎక్కువ తిరిగాను వాళ్ళని పట్టుకొని. అప్పుడు కొన్ని వేరే ఎక్స్ట్రా కాంటాక్ట్స్ వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు ఈ మెడికల్ ఫీల్డ్‌లో ఇలాగ ఫెయిత్‌ఫుల్‌గా చేస్తున్న వాళ్ళు కొంతమంది కొత్త వాళ్ళని ఎదురు పడితే, పరిచయం అయితే వాళ్ళని బట్టి ప్రభువుని స్తుతించాను. వాళ్ళు చేస్తున్న పనిని బట్టి, పరిచర్యను బట్టి. సో, ప్రతి డిపార్ట్‌మెంట్‌లో గూడా ఇలాంటి వాళ్ళు లేవాలి అని మనం ప్రార్థన గూడా చేయాలి. నాకు ఆశ్చర్యం అనిపించేది ఏంటనంటే, ఆహాబు దగ్గర ఓబద్యా లాంటి వాడు భక్తిపరుడు ఉండటం ఆశ్చర్యంగానే ఉంది. అపోస్తలులు దేవుడు ఏర్పాటు చేసుకున్న అపోస్తలులైన 12 మందిలో ఇస్కరియోతు యోధా ఉండటము ఆశ్చర్యంగానే ఉంటది. అక్కడ వాడుండటము ఆశ్చర్యమే. ఆహాబు దగ్గర ఓబద్యా ఉండటం కూడా ఆశ్చర్యమే. కానీ 2 వాస్తవం. బైబిలే చెప్తుంది మనకి. అక్కడ ఇస్కరియోతు యోధా ఉన్న మాట వాస్తవం. ఆహాబు లాంటి వాడి దగ్గర ఓబద్యా ఉన్న మాట కూడా వాస్తవం. కాబట్టి ఈ రాత్రిలో ఓబద్యా యొక్క లైఫ్‌లో నుంచి ఈ పాఠాలని మనం కూడా నేర్చుకుందాం. అంతేకాదు తర్వాత మీరు 16వ వచనం వరకు స్లోగా చదువుకోండి. ఓబద్యా భయపడ్డాడు. ఎందుకంటే అహాబు యొక్క క్యారెక్టర్ తెలిసినవాడు కాబట్టి నన్ను చంపేస్తాడు నువ్వు కనబడకపోతే అని. ఎప్పుడైతే ఏలియా ధైర్యం ఇచ్చాడో వెళ్ళి చెప్పాడు. సో ఏలియా చెప్పిన మాటకి ఒబే ఈ విషయాన్ని చెప్పాడు. ఆ తర్వాత ఎంతకాలము ఆయన ఈ యొక్క పనిని నెక్స్ట్ కూడా కంటిన్యూ చేశాడు. ఎందుకంటే ఈ కర్మేలు కొండ తర్వాత మళ్ళీ నెక్స్ట్ అగ్ని దిగి రావటము 19వ అధ్యాయంలో మళ్ళీ ఏలియాని చంపేయటానికి యెజబెల్ ట్రై చేస్తుంటే ఏలియా డిస్కరేజ్ అయిపోయి ఇంత మట్టుకు చాలును ఇక నేను చచ్చిపోతాను అనేటువంటి డిస్కరేజ్మెంట్లోకి వెళ్ళిపోవటం. అంటే ఇంకా సిచ్యువేషన్ కంట్రోల్లోకి రాలేదు. ఏలియాతో అడ్రస్ అయిన తర్వాత కూడా ఇంకా ఇదే కొనసాగిన పరిస్థితుల్లో ఆయన ఇంకా ఎంతకాలం ఈ యొక్క 100 మందిని పోషిస్తా వచ్చాడో అది ఇంకా కంటిన్యూ అవుతానే ఉంది. ఏలియా కనబడగానే ఇంకా అయిపోయింది, ఇంకా అక్కడికి క్లోజ్ అయిపోయింది అనటానికి లేదు. సేమ్ పరిస్థితి కొనసాగింది. ఇంకా ఆయన కూడా ఆయన యొక్క పనిని ఖచ్చితంగా కొనసాగించాడు. కాబట్టి ఓబద్యా యొక్క లైఫ్‌లో నుంచి ఈ యొక్క విషయాన్ని, ఈ యొక్క పాఠాలని మనం నేర్చుకుంటూ చుట్టూ ఉన్నటువంటి చీకటి మధ్యలో వెలుగుగాను, ఉప్పుగాను మన వెలుగును మనం ఇచ్చేవారుగా ప్రభువు చిత్తమును చేస్తూ ఓర్మి కలిగి ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ప్రభు పనిలో ముందుకెళ్తూ సర్వింగ్ గాడ్ ఇన్ అన్గాడ్లీ టైమ్స్ అండ్ అన్గాడ్లీ ప్లేసెస్ అండ్ అన్గాడ్లీ పీపుల్. ఇది ఓబద్యా యొక్క లైఫ్‌లో నుంచి మనం నేర్చుకోదగిన విషయాలు. ప్రార్థన చేసుకుందాం. ఒక 1 మినిట్ దయచేసి అందరూ ప్రార్థన చేయండి.